అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ నువ్వా నేనా అంటూ ఉత్కంఠంగా జరిగిన వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకుంది. వర్ధన్నపేట నూతన మున్సిపల్ చైర్మన్ గా పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ గా శోభారాణి బాధ్యతలు స్వీకరించారు. వర్ధన్నపేట పట్టణాన్ని అభివృద్ధి పథంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచే విధంగా ప్రయత్నం చేస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లును అందజేస్తామంటున్న వారితో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఒక 2 days చేతిలో ఉంటే ఈజీ. అక్కడ ఏమన్నట్టు అక్కడ BMW వాడినారు ఈజీ కాకపోతే అంతే. ఒక 2 days కార్ ఏదైనా చేతిలో ఉంటే బాగా సార్ రండి సార్ హోరాహోరీగా కొనసాగిన పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వర్ధన్నపేట పట్టణంలో జరిగిన గత కొద్ది రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తన చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న సారంగపాణి గారు మనతో ఉన్నారు. తనతో ఈ యొక్క చైర్మన్ పదవి రావడం పట్ల ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తూ తెలుసుకుని పోయాం. నమస్తే అండి, ముందుగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో మీకు ఈ యొక్క చైర్మన్ పదవి రావడం పట్ల ఏ విధంగా ఉంది? చాలా సంతోషంగా ఉన్నా, ఎందుకంటే మున్సిపల్ గ్రామ ప్రజలు నన్ను హక్కున చేర్చుకున్నారు. నాకు గౌరవ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు నాకు టికెట్ ఇచ్చి నన్ను మున్సిపాలిటీలో ఏదైతే నేను గతంలో జెడ్పీటీసీగా ఎట్లా రన్నించినో దాని తర్వాత కౌన్సిలర్గా నేను ఎన్ని పనులు చేసిన ప్రతి పని మీద నాకు మంచి అవకాశం ఇచ్చిండు. నేను నా ప్రజలకు, మున్సిపల్ ప్రజలకు ఇంటింటికి గడపకు తిరిగాను. మరి వాళ్ళ కష్టాలు నష్టాలు మొత్తం నేను చూసుకున్నా. ఏదైతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు అనేక సంక్షేమ పథకాలు పెట్టిండ్రు. ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు అభివృద్ధి పనులు. దానికి ముగ్ధుపడి ప్రజలు ముఖ్యంగా ఆడపిల్లలు గెలిచిన వెంటనే బస్సు ఫ్రీ, అలాగే ఇందిరమ్మ ఇల్లు, అలాగే రేషన్ కార్డులు. గతంలో ఏ ప్రభుత్వం ఇవని రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు. ఇల్లు కేవలం మా వర్ధన్నపేట మున్సిపాలిటీనే మా ఎమ్మెల్యే గారు 138 ఇల్లు ఇచ్చిండు. గతంలో టీడీపీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఒక్క ఇల్లు ఇవ్వలే. గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టు ఇవాళ రేవంత్ రెడ్డి సారు ఇల్లు ఇచ్చారు. మా ఎమ్మెల్యే గారు 138 ఇల్లు కేవలం వర్ధన్నపేట విలేజ్కే ఇవ్వడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ 2వ విడతలో 500 ఇల్లు ఇస్తా అని మాకు మాట ఇచ్చారు. గడప మేము తిరిగినప్పుడు నేను వాళ్ళకు మాట ఇచ్చిన ఇల్లు నిరుపేదలకు ఎవరికైతే ఇల్లు కావాలో ఇల్లు ఇప్పిస్తామన్నాం. ఖచ్చితంగా వర్ధన్నపేట మున్సిపాలిటీని రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా చేద్దామని నేను కంకణం కట్టుకున్నా. ఈ వర్ధన్నపేట అడ్డా, నాగరాజు అడ్డా మేము కాంగ్రెస్ జెండా ఎగిరేసినాం. ప్రజలు నాకు హామీ ఇచ్చారు, నన్ను పెద్ద ఎత్తున గెలిపించారు. సారంగపాణి గారు, మనకు ఇప్పుడు నువ్వా నేనా అంటూ అటు ప్రతిపక్ష